నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెందడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెందడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా అల్పుడనైయున్న నన్ను చేరదీసితివా. అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే. అల్పుడనైయున్న నన్ను అవి అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే. ఆనందభరితుడనై వేచియుందును నీ రాకకై. ఆనందభరితుడనై వేచియుందును నీ రాకకై. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా Yeah.
అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడూ నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడూ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మన మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్మదే పరిశుద్ధుడా మీకు వందనాలు స్తుతిస్తున్నాను. ఇప్పుడు నాదే ప్రభా ఏ సమయాన్ని ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలో మాకు తెలియదు కానీ సమస్తం నడిపించువాడు సమస్తము చేయువాడు నీవే. ఈ సన్నిధిలో చేరి రీతిగా స్తుతిస్తూ ఉండగా మీ సహాయం మాకు దయచేసి ఈ రెండవ ఆరాధనలో ప్రభా ఒక మాట మాతో మాట్లాడి ఉదయకాలము అద్భుతంగా ఆరాధన జరిపించుకున్నాం. పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం. ఈ రెండవ ఆరాధనని బిడ్డలను కొడుకుని తీసుకొచ్చాం. ఈ బిడ్డలందరితో కలిసి నువ్వు స్తుతిస్తూ ఉండగా మీ సహాయం మాకు దయచేసి మీ కృపతో నడిపించండి. మీరే దాసులు బలపరచు. ఒక్క మాట మాట్లాడి సహాయం చేయాలి. యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వ్యవస్థల వారు కూర్చుందాం. దేవునికి స్తోత్రం.
దేవునికి రెండు చేతులు ఎత్తి సంతోషంగా ఉన్న వారందరూ స్తోత్రం చెప్పండి. నిజంగా సంతోషమైన వేళ మనకు అందరికీ. నిజంగా కొన్ని వారాల తర్వాత మరలా అందరం కలుసుకోవడం ఇది ఎంతో గొప్ప ధన్యత. అయితే మనకి ఏంటంటే పెద్ద కొత్తగా అనిపించట్లేదు, ఇలా కూర్చోవడం ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. కానీ ప్రతిరోజు కూడా దేవుని వాక్యం మీరు వింటూనే ఉన్నారు, ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొంటూనే ఉన్నారు, నిత్యము ప్రార్థనలో ఉంటానే ఉన్నాం. అంటే ఇక మనకి దేవుని మందిరాల్లో ఆరాధనతో సంబంధం లేదు. దేవుడి స్తోత్రం. అయితే 6 దినాలు మీవి, 7వ దినాన్ని నా సన్నిధికి మీరు రావాలని దేవునిచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఆయన ఇచ్చిన అనుకూలతను బట్టి, అవకాశాన్ని బట్టి మనం అందరూ ఇలా పాల్గొంటున్నాం. స్తోత్రం చెప్పుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని మందిరం ఎక్కడ ఉంది అని మనం ముందుగా జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడ ఉంది దేవుని మందిరం? అది మన హృదయమే దేవునికి ఆలయం. మన హృదయములో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మీ దేహము దేవుని ఆలయమనియు, మీ హృదయము పరిశుద్ధాత్మకు నిలయమనియు మీరు ఎరుగరా అన్నాడు. అంటే మన దేహము దేవునికి ఆలయముగా ఉంటే, మన హృదయము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉంటే, నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎలా ఆరాధించినా, అది ఏసీ మందిరమైనా చెట్టు కిందైనా, స్తోత్రం కలుగును గాక, పాలరాతి మందిరమైనా పాకైనా, నువ్వు ఎక్కడ ప్రార్థించినా ప్రభు నీ ప్రార్థన వింటాడు. అందుకే మన ప్రార్థన విన్న దేవుడు సంఘములో ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా మనల్ని పోషించి నడిపిస్తూ ఉండడం నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమంది నమ్ముతున్నారు? నా ప్రార్థన అదే. దేవుని సంఘానికి వస్తున్న వారికి ఎవరికి కూడా ఎటువంటి లోటు ఉండకూడదు ఈ లాక్డౌన్లోని. ఈ లాక్డౌన్లో ఏ కుటుంబానికి కూడా మాకు ఆహారం లేదని కానీ, మాకు ఇబ్బందిగా ఉందని కానీ ఎవ్వరూ అనకూడదు. ప్రభా, అంత సమృద్ధిని ఇంట్లో ఇయ్యి అన్నాను నేను. మీరందరికీ ప్రభు ఇచ్చాడు నమ్ముతున్నాను. నిజంగా ఇచ్చాడంటారా? ఇచ్చిన వారు గట్టిగా అంతే. అంటే ఏం తినలేదా పాపం మీరు? 3 నెలల నుంచి చాలామందికి ఇంక పని లేదు, ఇంట్లో బయట రానులేదు కదా. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి మనకు సమృద్ధిని, సంతోషాన్ని ప్రభు ఇచ్చాడన్న వారు చప్పట్లు కొట్టి గట్టిగా స్తుతులు చెల్లిస్తూ ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దేవుని మందిరం ఎందుకు అనంటే, ఈ దేహం అనేటువంటి మందిరాన్ని, ఈ హృదయం అనేటువంటి ఆయన సన్నిధిని ఎప్పటికప్పుడు పవిత్రం చేసుకుంటూ, వాక్యము చేత ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, పాటల చేత ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, ఆత్మయందు తీవ్రతను తప్పించుకుంటూ, దేవుని కృపలో మనం ఆత్మీయ జీవితంలో ఎదిగి ఫలించడానికి దేవుని మందిరం. అందుకే నీ మందిరములో నాటబడిన వారమై నేను కొమ్మ వేయుదును అన్నాడు, నేను చిగురు పెట్టుదును అన్నాడు, నేను ఫలాలు పోస్తాను అన్నాడు, ఫలభరితమవుతాను అన్నాడు. అంటే ఆయన మందిరములోనే మనకు నిజమైన ఫలభరితమైన జీవితం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే దావీదు దేవుని మందిరము నిమిత్తం ఎలాగన్నాడంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను ఏడ్చాను అంటలేదు ఆయన. దేవుని మందిరానికి వెళుతున్న వారిని చూసి కొంతమంది ఏడొచ్చేమో, కానీ దావీదైతే మాత్రం మందిరానికి వెళుతున్న వారిని చూసి కూడా నేను ఆనందించి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మందిరములో వెళుతున్న ప్రజలకు సమాధానం ఉందని. ఆయన రాజు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పరిపాలిస్తున్నటువంటి రాజుగా ఉన్నవాడు. వారందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్తుంటే సంతోషపడుతున్నాడు. కొంతమంది రాజులా కాదు, దేవుని దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ముందు నా దగ్గరికి రండి అనుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని దగ్గరికి వెళుతున్నటువంటి వారిని చూసి కొంత ఇబ్బంది పడతారు, అదే వారి దగ్గరికి వస్తున్న వారిని చూసి ఆనందపడతారు. కానీ దావీదు అటువంటి రాజు కాదు. ప్రజలకు సమాధానం రావాలంటే, శాంతి కలగాలంటే, నెమ్మది పుట్టాలంటే
వారి జీవితాలు దీవించబడి వెలిగించబడాలంటే నా దగ్గరకు కాదు వచ్చేది వారు, ఆయన రాజులకి రాజు, ప్రభువులకే ప్రభువు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి అయిన నా దేవుని మందిరానికి వెళుతున్నారు. నేను ఇవ్వలేని శాంతి, నేను ఇవ్వలేని సమాధానం, నేను ఇవ్వలేని స్వస్థత, నేను ఇవ్వలేనిది ఏది కూడా ఆయన దగ్గర వారికి దొరుకుతుంది. నా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు, నా ప్రజలందరూ కూడా సుభిక్షముగా ఉంటారు, నా ప్రజలందరూ కూడా సమృద్ధిగా ఉంటారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నట్టుగా దావీదు చూస్తూ ఉన్నాడు. వారిని పంపడమే కాదు, దావీదు ఏమన్నాడు తెలుసా? భక్తిహీనుల గుడారముల్లో నివసించుట కంటే, పరంజీ వేసినటువంటి ఏసీ మందిరాల్లో కూర్చొని చూసే కంటే, యెహోవా మందిరములో కూడా కాదంటండి, ఆయన ద్వారము యొద్ద ఉండుట నాకు మేలు. చప్పట్లు కొట్టి గట్టిగా సంతోషం. దేవుని మందిరానికి ఉన్న ప్రాముఖ్యత అంత గొప్పది. ఆయన సన్నిధిలో ఆయన నిలవబడి ఉన్నాడు అంటాడు. ఆయన సన్నిధిలో ఆయన నిలవబడి ఉన్నాడు. తన వద్దకు వచ్చిన వారు ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు, జవాబునిచ్చే దేవుడు. అందుకే అంటాడు, ఆ దేవుని మందిరపు ద్వారము దగ్గర కూర్చున్నా చాలు నాకు. ఒక దేశాన్ని పరిపాలించే రాజు చెబుతున్న మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి పరిపాలకులు, అలాంటి రాజులు మనకందరికి అవసరమై ఉంది. చప్పట్ల కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలను దేవుని వైపుకు చూపించాలి. దేవుని చిత్తము లేకుండా లోకములో ఏది జరగదు. యూట్యూబ్లో మీకు అందరికీ వాక్యం అందిస్తూ ఉన్నాను. ఆ వాక్యములో ఒక సందర్భంలో మీకు జ్ఞాపకం చేశాను. మీరు విన్నారు లేదో తెలియదు, కానీ నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు అనే అంశాన్ని మీకు జ్ఞాపకం చేశాను. వినండి, మీ సెల్ ఫోన్లో వస్తున్నటువంటి దేవుని వాక్యాలు మార్చేసుకుని వాళ్ళదో మొక్క, వీళ్ళదో మొక్క, వీళ్ళదో మొక్క, వాళ్ళదో మొక్క. ఈ నెల చెప్తున్నాడు, ఈ 2 మార్కులు వేయచ్చు, ఈయనకి 5 మార్కులు వేయచ్చు, ఈయనది ఇంకా కొంచెం బాగుంది, అమ్మో ఇది చాలా స్టైల్గా ఉంది, తోసం చెప్పండి, అబ్బా వీడియో చాలా బాగుంది. ఇలాంటివి కాదు మనకు కావాల్సింది. నువ్వు సంఘములో ఉన్నావంటే ఏ సంఘములో ఉన్నావో ఆ సంఘపు ఉపదేశాన్ని ముందు నీ హృదయంలోకి చేర్చుకోవాలి. ఒక ఉపదేశంలో కట్టబడుతున్నప్పుడు ఆ ఉపదేశాన్ని ముందు నీ హృదయంలో చేర్చుకో. అప్పుడు మిగతాయి కూడా విను, తప్పు కాదు. దీనికి అది సరిపోయిందో లేదో చూడు. స్తోత్రం చెప్పండి. ఈ రుచికి, ఈ విధానానికి, ఈ పద్ధతికి నువ్వు వింటున్నటువంటి మరొక వాక్యం సరిపోయిందా లేదా అని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవడానికి మాత్రమే ఇతర వాక్యాలు మీరు వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాముఖ్యముగా దేవుని బిడ్డలు, మీ సంఘము ఏది బోధిస్తుందో అది ఖచ్చితంగా వినాలి. అందుకే అంటాడు, నా కుమారుడా మీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, మీ తండ్రి బోధను తృణీకరించకము అన్నాడు. స్తోత్రం చెప్పండి. తండ్రి బోధ తల్లిలోనికి వస్తుంది, తల్లి ఉపదేశము సంఘం మీదకి వెళ్తా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. తండ్రి అయిన దేవుడు తల్లి అయిన సంఘం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలందరూ కూడా వాక్యాన్ని ముందు ఏం చేయాలి? ఆ ఉపదేశాన్ని స్వీకరించాలి. ప్రాముఖ్యమైన స్థలాన్ని, ప్రాముఖ్యమైన సమయాన్ని ఆ ఉపదేశానికి ఇవ్వాలి. అప్పుడు మిగతావి వింటున్నప్పుడు వీటికి సరిపోయిందో లేదో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. వట్నే ఈ ప్రసంగాలు అక్కడ చూసి, ఇక్కడ చూసి, యూట్యూబ్లో చూసి, ఏమండి ఏదో ప్రసంగాల పుస్తకాలు కొనుక్కుని ఎవరి దగ్గర నేర్చుకుని వాళ్ళు చెప్పింది సేమ్ నేను చెప్పడానికి ఎప్పటి వరకు ఎప్పుడు నేను సిద్ధపడలేదు. ధైర్యంగా చెప్పగలను. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మరొకరు ప్రసంగాలు కానీ, మరొకరు విధానం కానీ ఎప్పుడూ కూడా నేను అవలంబించలేదు. చేతులు ఎత్తి స్తోత్రం. దేవుడు నాకు ఒక విధానం ఏర్పాటు చేశాడు. నాకు సంఘానికి ఒక పునాది ఉంది, నా ఉపదేశానికి ఒక పట్టు ఉంది. ఆయన పిలుపులో ఉన్నటువంటి దైవ సేవకునిగా దేవుడు నాకు ఏది చెప్పమంటే అదే చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 3 ప్రసంగాలు మీకు సిద్ధపరిచారు. ఉదయకాలం మొట్టమొదటి ఆరాధనలో దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత మీకు తెలియపరిచాను. చేతులెత్తి స్తోత్రం. ఈ ఉపదేశాలు మీరు వ్యర్థం చేసుకోవద్దు.
నేను కొన్ని రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నాను. అది చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. చేతులెత్తి స్తోత్రం. నా ఉద్దేశం ఏంటి తెలుసా? 3 ఆరాధనలకి మీకు బలం ఎలా వస్తుంది? ఆ స్వరం విన్న తర్వాత నాకు మరింత పట్టు వచ్చింది. ఆరాధన చేస్తానే చావాలి స్టేజ్ మీద అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపల చాలా బలహీనతలు ఉంటాయి, నొప్పులు ఉంటాయి, ఇబ్బంది ఉంటుంది. ఆయన నా పట్టు ఏంటంటే, అది నా బలం కాదు ప్రభువా, బలము నీది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు చెప్పాడు, బలము నాది అని 2 మార్లు పలికాడట. ఆ దేవుని బలమేంటో అనుభవించి చూపించాలని పూర్తిగా ప్రభు సన్నిధిలో ఆయనపై ఆధారపడిపోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా స్తోత్రం చెబుదాం. అందుకే ఉపదేశాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నేను చెప్తున్నా, నా సంఘానికి నేను చక్కగా చెప్పినా కానీ అది ముందు ఆసక్తిగా వినండి. అందులో నుంచి ఏదో దేవుడు నీతో మాట్లాడేదో ఉంటుంది. ఆ పాస్టర్ గారు వేళ జక్కీ కథ చెప్తున్నారా, ఆ జక్కీ కథ 3 సార్లు విన్నాం అనుకుని వెంటనే మీరు ఛానల్ మార్చేయకండి. జక్కీ కథను కూడా మీరు జాగ్రత్తగా వింటే అందులో నుంచి నీకు ఏదో సందేశము దాచబడి ఉంది. 7 మాటల ప్రసంగం చెప్పాను ఈస్టర్ రోజున. 7 మాటల ప్రసంగంలో మీరు అందరూ విన్నారు లేదు తెలదు, కానీ ఒక సహోదరి మన మధ్య ఉన్నారు. ఆమె వచ్చి అన్నారు, 4వ మాట అండి అది. 4వ మాట మీరు చెప్తున్నప్పుడు నా హృదయం అంతా కూడా ఆత్మతో నింపబడిపోయింది పాస్టర్ గారు, ఎంతో పశ్చాత్తాపం కలిగింది అని చెప్పి ఆమె చెబుతున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. చేతులెత్తి స్తోత్రం కలిగిన. యూట్యూబ్లో వాక్యాలు పెట్టేది లైకులు కొడతారనో, లేకపోతే షేర్లు చేస్తారనో, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని అందరినీ చేస్తారనో కాదు. ఆ వాక్యం విన్నవారికి 10 మందికైనా వాక్యం ఉపయోగపడితే అది వాక్యపు శక్తితో నింపబడి వారి ఆత్మను రక్షించేదిగా మార్పు చెందితే అదే నాకు చాలు. చేతులెత్తి స్తోత్రం కలిగడగా. అందుకే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఇంతకాలం కూడా మనం 2 గంటల వాక్యాలు విన్నాం. ఆ వాక్యాలు విన్నప్పుడు కొంతమంది నిర్లక్ష్యం, కొంతమంది సెల్ ఫోన్ చూసుకోవడం. స్తోత్రం కలుగునుగాక. కరోనాకు ముందు వాక్యం బోధిస్తున్నప్పుడు మైండ్ ఎక్కడో ఆలోచించటం, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లా ప్రవర్తించటం. స్తోత్రం కలుగునుగాక. గుడ్లార్పుగా గల చూడటమే కానీ మనసు ఎక్కడో పనిచేయడం. స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ కరోనాకు ముందు ఎవరిలోనే ఉంటే వారందరి నిమిత్తమే లాక్డౌన్ పెట్టారేమో దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మరి నువ్వు దేవుని వాక్యం విన్నప్పుడు ఇంకెందుకు మందిరానికి నువ్వు రావడం? అందుకే వాక్యం విలువేటు మనకు తెలియాలని కొంతకాలం దేవుని వాక్యం వినకుండా దేవుడు ఆపు చేశాడు. పూర్తిగా కాదు, కొంత ఊరట సెల్ ఫోన్ల ద్వారా మనకు కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో స్వీకరిస్తే నీ జీవితాన్ని, కుటుంబానికి మేలు చేసే వాక్యంగా మారుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో మనం చేయవలసిన కొన్ని విధానాలు మనం నేర్చుకుందాం ఈ పూటకి. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. ఇంకా స్తోత్రం చెప్పండి. మొదట ఆరాధనలో ఉన్నవారంత పవర్ ఇప్పుడు కనపడతలేదు మీ దాంట్లో. నాకు తగ్గిందా, మీకు తగ్గిందా? మీకేం తగ్గకూడదే. మొదట ఆరాధనలో ఉన్నవారు ఎవరున్నారు ఇక్కడ? మీరు అందరూ 2 ఆరాధనకు వచ్చిన వారేనా? అందరూ 2 ఆరాధనకు వచ్చిన వారు ఒక్కరు కూడా లేరు. పవర్ నాకు తగ్గలే కానీ మీకు తగ్గడం ఏంటి? స్తోత్రం కలుగునుగాక. అందులోకి చక్కగా తీరుబడిగా తయారై హాయిగా 11 గంటలకల్లా మీరు వచ్చారు. చాలా మంచిది. 4 మెతుకులు లేకపోతే 2 ఇడ్లీలు ఆపరేషన్ వచ్చుంటారు. అన్నీ కూడా ఇంకా బలం పుంజుకోవాలి. మొదట ఆరాధనలో వచ్చినంత పవరు ఇప్పుడు ఎంతకంటే రెట్టింపు కనపడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము గ్రంథం 40వ అధ్యాయము 24, 25 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు
ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు ఏమండి దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరపు దక్షిణ దిక్కున బల్ల యొక్క దక్షిణ దిక్కున దీపస్తంభములపై దీపమును వెలిగించెను. ఉదయకాలపు ఆరాధనలో చెప్పాను, మోషే మందిరములో ఉండవలసినటువంటి క్రమాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మందిరంలో ఉన్నటువంటి విధానాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి మందిరాలుగా పాత నిబంధన ఉంటే, ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఈ నూతన నిబంధన సంఘానికి దేవుడు ఒక అద్భుతమైన సూచనలు దాచి ఉంచాడు. ఎక్కువగా చెప్పడానికి ఇది సమయం కాదు కాబట్టి ఒక్కొక్క మాటలో ముందుకెళ్ళిపోతాను, మీరు జాగ్రత్తగా వినాలి. గట్టిగా స్తోత్రం అందాం. హల్లెలూయా. దీపము వెలిగించుట. ఉదయాన్ని చెప్పాను, గంగాళముతో శుద్ధి చేసుకొనుట. శుద్ధి చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను? శుద్ధి చేసుకుని రావాలని చెప్పాను. మీరు అందరూ శుద్ధి చేసుకున్నారా? కాళ్ళు చేతులు కడుక్కున్నారా? అదే ఉదయాన్ని చెప్పాను. మీరందరూ కడుక్కోవడం పాత నిబంధన కాలంలో మోషే ఏర్పాటు చేసినటువంటి విధానం అంతా మనం పాటించి ఆయన బలిపీఠము దగ్గరికి వచ్చాం. అయితే శుద్ధి చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, అది మన ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలని ప్రభు మాట్లాడాడు. ఈరోజు ఈ రెండవ కూడికలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, మోషే దీపస్తంభం మీద దీపమును వెలిగించెను. అంటే ప్రభు చెబుతున్న మాట, మనము వెలిగించబడాలి. మనం ఏం చేయబడాలి? వెలిగించబడాలి. మీ ఆత్మను ఆర్పివేసుకొనకుడి అన్నాడు. వెలిగించుకోవాల్సింది ఏంటి? మన ఆత్మ దీపాన్ని వెలగనీయాలి. చేతులెత్తి స్తోత్రం. మన ఆత్మ దీపము వెలుగుచూ ఉండాలి. మన వెలుగు మన మట్టుకే ఉండిపోకూడదట. మన వెలుగు మన మట్టుకే ఉంచేసుకోకూడదు. నువ్వు నిజంగా వెలిగించబడితే ఖచ్చితంగా అందరూ చూస్తారు నిన్ను. అంతేనండి. వెలిగించబడితే అందరూ చూస్తారు. ఆరిపోతేనే ఎవరు కనపడవు చీకట్లో. ఒక చీకట్లో ఒక వెలుగు, ఒక జ్యోతి, ఒక దీపం వెలిగిందంటే అందరి దృష్టి ఎవరి పడుతుంది? ఇప్పుడు కారు చీకట్లో వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా ఎవరైనా టార్చ్ లైట్ వేయగానే అందరి దృష్టి సర్రమని ఒకేసారి తలకాయలు తిరుగుతాయి. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? ఇంతమందిలోనూ కూడా ఎవరైనా ఒకరు గట్టిగా 2-3 సార్లు తుమ్మండి, తలకాయలన్నీ ఎవరి మీదకి వెళ్తాయి? ఠక్ 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 ఠక్. మన మొత్తం అందరూ కూడా ఒక జంతువుని చూసినట్టుగా చూస్తారు ఈ రోజుల పరిస్థితులను బట్టి. దేవునికి స్తోత్రం. నువ్వు నిజముగా ప్రభు సన్నిధిలో వెలిగించబడే వ్యక్తివైతే నీ వెలుగు అనేక మంది చూసేలాగుంటుంది. నీ ప్రభావం అనేక మంది చూస్తారు, కనిపిస్తుంది. అది మొట్టమొదట నీ వెలుగు ఎక్కడ ఉండాలంటే దీపస్తంభం మీద ఉండాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. 2 విషయాలు త్వరగా తెగించి ముగించేస్తాను. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 5:15. త్వరగా. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. స్తోత్రం. మనుషులు దీపం వెలిగించి ఎక్కడ పెట్టరు? కొంచెం కింద, మంచం కింద పెట్టరు. దాన్ని ఎక్కడ పెడతారంటే ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించేటట్లుగా, ఆ ఇంటి వారందరికీ ఆ వెలుగు కనపడేలాగా దీపస్తంభం మీదనే పెడతారు. ఈ మాటను వివరించడానికి చాలా విషయాలు ఉంటాయి, కానీ ఒక్క మాటలో చెప్తున్నాను. నీ వెలుగు నీ ఇంటి వారందరూ చూడాలి. నీ వెలుగు నీ బంధువులందరూ చూడాలి. నీ వెలుగు నీ రక్త సంబంధులందరికీ కూడా
వెలిగిచ్చేదిగా మార్పు చెందాలి. మొట్టమొదట ఎక్కడ గెలవాలి? ఆ, ముందు ఇంట్లో గెలాలి. స్తోత్రం చెప్పండి. అంటే ఫైటింగ్లు చేసి దెబ్బలాడుకుని గెలవడం కాదు. ఇంట్లో నీ భక్తి ఏంటో నీ ఇంటి వారు చెప్పగలగాలి. నీ భార్య నీ ప్రార్థనా జీవితం కోసం చెప్పాలి. నీ భర్త నీ ఆత్మీయ జీవితం కోసం చెప్పాలి. చేతులెత్తి స్తోత్రం. నీ పిల్లలు ప్రభువులో నువ్వు వెలిగించబడుతున్నటువంటి రీతిని వారు చెప్పగలగాలి. నీ ఇంట్లో వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే మొట్టమొదటిగా నీ భక్తి ఎక్కడ కనపడాలి? నీ భక్తి ఎక్కడ కనపడాలి? ఒక పాస్టర్ గలగ బోధ చేస్తున్నాడట. బోధ చేసేసి మొత్తం మీద బల్ల గుద్దేస్తున్నాడు. బల్ల గుద్దేసి అంటే అతను పాస్టర్ గారు అనడానికి కూడా తగించండి నేను, ఎందుకంటే దొంగ పాస్టర్ అన్నమాట, దొంగోడు. అలాంటి పాస్టర్ ఎందుకంటాం మనం? ఇది పట్టుకున్న అందరూ కూడా దేవుని సేవకులు కాదు. స్తోత్రం చెప్పండి. ఇందులో దొంగలు కూడా ఉన్నారు. పాస్టర్ గారి పేరు పెట్టుకుని దేవుని వాక్యానికి చీడ పురుగులా తయారైన వాళ్ళు. అంటే వారిని పాస్టర్ గారు అనలేను నేను. బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఒక వేషధారణతో ఉన్న ఒక పాస్టర్. స్తోత్రం చెప్పండి. ఇలాంటి ఒక పాస్టర్ అట ఆల్రెడీ కోడి ఇంట్లో వస్తే కోడి గబుక్కుని తీసుకెళ్ళి లోపల ఎక్కడ పెట్టేసాడు. తీసుకెళ్ళి దాన్ని జాగ్రత్తగా తట్టని కప్పెట్టేసాడట. భార్య చెప్పాడట, అది మంచి కూర పనిచేద్ది, ఏం కంగారు పడకది, మనకి సాయంత్రం కూర రెడీ చేసి అని చెప్పాడు. తెల్లరగట్ల ఆరాధన స్టార్ట్ అయిందంట. విశ్వాసాలు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈయన వాక్యం అయ్యే లోపల కూర రెడీ అయిపోవాలి అక్కడ. ఇది దొంగడుకున్న ఆలోచన. చేతులెత్తి స్తోత్రం. ఇక్కడ వాక్యం చెబుతూ ఉంటాడు, అక్కడ ఏమైపోవాలి ఇప్పుడు కూర అంటే గావరెవరంటే వీళ్ళు మీద పోయి తినేయడమే. అందుకని చాలా ఉల్లాసంగా వాక్యం చెబుతున్నాడు. పాపం ఈవిడ అనుకుంటుంది, మరి ఆయన చెప్పిన మాట చేయాలి కదా, చేయలేవద్దా? చచ్చినట్టు చేయాలి పాస్టర్ గారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆడు దుర్మార్గుడైతే దుర్మార్గ పని చెప్పినా చేయాలి, మంచుడైతే మంచి పని చెప్పినా చేయాలి. చేతులెత్తి స్తోత్రం. వీడితో పళ్ళేం బాబు అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుందంటే మొత్తం మీద ఆ కూరని రెడీ చేద్దామని అలాగా చేయి పెడుతున్నట్టు పట్టుకోవడానికి. ఈలోగా పాస్టర్ గారు వీరావేశంతో స్తోత్రం చెప్పండి, నీ పొరుగు వారి దేని దాశించుకో, శాపము నీ మీదకి వస్తానడట. స్తోత్రం చెప్పండి. నీ పొరుగు వారి దేని దాశించుకో, శాపం నీ మీదకి వస్తుందని చెప్పేసి ఈయన బల్ల గుద్దేసి ఇప్పుడైనా మారు మనసు పొందు, ఇప్పుడైనా మారు మనసు పొందు, ఇప్పుడైనా మారు మనసు పొందని 3 సార్లు బల్ల గుద్ది గట్టిగా వాక్యం చెప్పేసరికి ఆవిడకి ఏమొచ్చింది తెలుసా? మారు మనసు వచ్చింది. చేతులెత్తి స్తోత్రం. పట్టుకోబోయి వెంటనే చేసిందంటే ఎత్తేసింది పైకి. పక్క కూడి బయటికి వెళ్ళిపోయింది, పారిపోయినాక స్తోత్రం ప్రభు, ఇంకెప్పుడు నా జీవితంలో ఇలాంటి దుర్మార్గమైన పని నేను ఎప్పుడు చేయను ప్రభువా అని చెప్పి చక్కగా పశ్చాత్తాపడింది, వదులుకుంది. ఈయన ఆవిరెవరమంటే వచ్చాడు. వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, మొత్తం లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి రా పడిరా అన్నాడు. స్తోత్రం కదా. ఇవాళకి పచ్చడిని పెరిగేసుకుని తినేస్తారా అన్నది. పచ్చడి పెరిగేసి పెట్టువే, అసలు పచ్చడి పెరిగిన మాట్లాడుతూ పచ్చడి పెరిగేటి, అసలు మన కోరేది వాడు అంటుందట. కాదండి, ఇవాళకి మనం పచ్చడినే చిన్న పెరిగేసుకుని తినేద్దాం. మరి మీరే కదా వాక్యం చెప్తున్నప్పుడు మారు మనసు పొందు, నీ పొరుగు వారిని దేది ఆశించకని చెప్పి బల్ల గుద్ది 3 సార్లు మీరు మారు మనసు పొందు, ఇప్పుడైనా పొందు, ఇప్పుడైనా పొందు అంటే 3వ సారైనా నేను పొందకపోతే నా అంత దరిద్రాలు ఉండదని చెప్పి పశ్చాత్తాపడ కోడిని వదిలేశానని అన్నదట. స్తోత్రం చెప్పండి. ఈయనంటాడట, ఓరు పిచ్చిదానా, వాక్యం మనకు కాదది, ఎవరికి? సంఘానికి. స్తోత్రం చెప్పండి. అది సంఘానికి, నీకు కాదని చెప్పేసి శివాట్లు లంఘించుకున్నాడట. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మరి అలాంటి పాస్టర్ అందామా, దొంగడు అందామా? మీరేమంటారు? మీరేమనుకోండి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ముందు మన భక్తి, మన ప్రార్థన, మన విధానం, మన జీవితం, మన సాక్ష్యం ఎక్కడ కనిపించాలి? మన ఇంటిలో కనిపించాలి. అందుకే నీ దీపం వెలిగించినప్పుడు నీ ఇంటి వారందరికీ వెలిగించినట్లుగా నీ దీపకాంతి ఉండాలి. చేతులెత్తి స్తోత్రం. నీ దీపకాంతి ఎక్కడ కనిపించాలి? ముందు నీ ఇంట్లో వాళ్ళు కనిపించాలి. కాదండి, బయట సువార్త చేసేస్తున్నాడు, మొత్తం అనేక మందికి నేను సువార్త చెప్పేస్తున్నాను. మీ ఇంట్లో
ఇంట్లో ఎవరు లెక్క చేయరు నిన్ను, నీ మాట ఎవరు పట్టించుకోరు. నీ కొడుకే నీ మాట విండు, నీ కూతురే నీ మాట విందు, నీ భర్తే నీ మాట విండు, నీ భార్య నీ మాట విందు. మరి వీళ్ళెవరూ నీ మాట విన్నప్పుడు బయట ఏం చూపిస్తావు నీ కాంతిని? అందుకే ఈ దేవాలయములో దీపవృక్షం మీద దీపం వెలిగించావు అంటే, వెలిగించబడ్డాము అంటే మన వెలుగు, మన సాక్ష్యము, మన జీవితము, మన ప్రభావము ముందు మన ఇంటి వారికి అర్థమవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలా నా ఇంటి వారిని ఒప్పించుకోవడానికి ఎన్నో రోజులు నేను ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. ఈ మాటకు లోబడి, ప్రభువా నా ఇంటి వారు నన్ను ఎంతకు ముందులా చూడకూడదు. స్తోత్రం చెప్పండి. ఒక రౌడీ ఊళ్ళ, లోకస్తునిగా, లోకంలో తిరుగుబోతులాగా ఇంతకు ముందు నన్ను చూసినట్లుగా నా బంధువులు కానీ నా ఇంటి వారు కానీ అలా చూడకూడదు ప్రభువా. ఇప్పుడు నేను మారు మనస్సు పొందిన వ్యక్తిని, ఇప్పుడు నేను వెలిగించబడిన వాడిని, ఇప్పుడు నా వెలుగు వారు కూడా పొందుకోవాలి ప్రభువా. ఎందుకంటే నా ఇంటి వారి నిమిత్తము, నా స్వజనుల నిమిత్తము నా ఆత్మ ఇంకా వేదన పడుతుంది అంటాడు పౌలు గారు. చేతులెత్తి స్తోత్రం. చింత, వారి నిమిత్తం చింత నాకు కలుగుతూ ఉంది. వారిని నా వల్ల రక్షించుకోవాలి అనే ఆలోచన నాకు కలుగుతూ ఉందని పౌలు గారు వేదన పడుతున్నట్లుగా ప్రతి వారికి కూడా మీ ఇంటి వారి గూర్చిన చింత ఉండాలి. ఏముండాలి? నేను రక్షించబడ్డానే, నేను ప్రభుని నమ్మేసుకున్నానులే, చాలులే అనుకున్నట్టుగా ఉండకూడదు మన భక్తి. మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? నేను వెలిగించబడ్డాను, మొట్టమొదటిగా నా ఇంటి వారందరూ వెలిగించబడాలి. నీ బిడ్డల కోసం కన్నీరు కాచు, నీ భర్త కోసం కన్నీరు కాచు, నీ ఇంటి వారి కోసం కన్నీరు కాచు. వారందరి ముందు కూడా ప్రార్థన చేయడమే కాదు, నీ సాక్ష్యము కూడా వారి ముందు కనిపించాలి. చెప్పాలి వారు, నా తల్లి ప్రార్థన నన్ను రక్షించిందని రేపు చెప్పుకోవాలి. మా నాన్నగారు చేసినటువంటి ఉపవాస ప్రార్థనే నన్ను ఈరోజు నీ స్థితికి తీసుకొచ్చిందని చెప్పుకోవాలి రేపు పొద్దుట నీ కుటుంబం. అగస్టిన్ చెప్తాడు తన తల్లి కోసం. పెద్ద భక్తుడు, తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారకున్నటువంటి అగస్టిను ప్రతి రాత్రి అతను తాగేసి వస్తుంటే తన తల్లి అతని కాళ్ళు మీద చేతులుంచి ప్రతి రాత్రి కన్నీళ్లు కాచి ప్రార్థన చేసేదట. ప్రభువా, ఈ కుమారుడు చెడి నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టము లేదు, నువ్వు ఎలాగైనా నా బిడ్డను రక్షించుకో, నీ పాత్రగా వాడుకో అని. ఆ తల్లి కన్నీరు కాలు మీద పడతా ఉండేదట. అంతగా ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే అగస్టిన్ అనే వ్యక్తి మారు మనస్సు పొంది ఒక దేశాన్ని మార్చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దేశాన్ని ప్రభు కొరకు మార్చేశాడు. ఈరోజు ప్రపంచమంతా ఆయన పేరు మోగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఏంటండి మీ ప్రార్థనకి కారణం? ఏంటి మీ జీవితానికి కారణం? ఇంతగా మీ ప్రభావానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా అగస్టిన్ చెప్తాడట, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకుని వచ్చి రక్షించబడ్డాను. చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పు. ఈరోజు నీ భక్తి, నీ విశ్వాసం నీ ఇంటిలో కనిపించాలి. నీ ప్రభావం ఇంట్లో ఎవరైనా మారు మనసులు ఉన్నారా? వారికి చెప్పాలి దేవుని వాక్యాన్ని. కొంతమంది ఇంటికి వెళ్తూ ఉంటారు, ఆవిడతో ఇలా మాట్లాడడం పాపం వాక్యం చెప్పేస్తూ ఉంటుంది. ఇంకా వాక్యం చెప్పేస్తూ ఉంటుంది. అబ్రహాం ఏం చేశాడండి పాస్టర్ గారు, యాకోబు ఏం చేశాడండి పాస్టర్ గారు, ఏమండి అప్పుడు ఆ రోజు నేను ప్రార్థన చేశానండి, ఆ రోజు చాలా ప్రార్థన చేశానండి నేను అని చెప్తూ ఉంటారు. తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో కూడా ఆవిడ మాట అనరు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎవరు ఇంకా మారు మనసు సరిగ్గా పొందలేదు. ఈవిడ చూస్తేనేమో చాలా స్వార్థికురాలుగా, చాలా వాక్యం తెలిసిన దానిగా కనిపిస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. నేను అడుగుతున్నాను, ముందు మన ఇంట్లో మన సాక్ష్యం కనిపించాలి. దేవునికి స్తోత్రం. కొంకుదుర్లో మన రాజరెడ్డి గారి యొక్క బంధువు ఒక ఆమె ఆఖరి స్టేజ్లో ఉంది, ముసలావిడి చనిపోతుంది. ఆవిడకి ఎన్ని రోజులు మంచం మీద ఉందో అన్ని రోజులు కూడా వారందరూ కూడా చాలా సఫరీలు చేశారు. లోపలికి వెళ్తే ఏ స్మెల్ లేకుండా అంత జాగ్రత్తగా చూస్తున్నారు ఆవిడని. ఆఖరి సమయంలో నన్ను పిలిచారు, ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇటు ఇంత నీటి కాపాడతారు, ఎప్పటి నుంచి మంచం పట్టింది వీడంటే చాలా కాలం నుంచి అండి. అయినప్పటికీ మేము
అలాగండి, ప్రభుని నమ్ముకుంది ఇవిడే అంటే ప్రభుని నమ్మడం ఏంటండి? ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా ప్రభువుని తెలుసుకోగలిగాయంటే ఆ మహాదేవుణ్ణి మేము రక్షించబడ్డామంటే ఆ దేవుణ్ణిలో ఈ తల్లే కారణం అండి. చేతులెత్తి స్తోత్ర. అందుకే ఆవిడ మాకు ఒక దేవుడితో సమానం. చేతులెత్తి స్తోత్ర. అందుకే ఆవిడకి మరణములో కూడా ఏ బాధ కలగకుండా అన్ని దగ్గరుండి, ఆవిడకి వినపడకపోయినా కోమాలో ఉన్న దగ్గరుండి మాట్లాడి జాగ్రత్తగా ఆవిడ మనసును తృప్తిపరుస్తూ ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వట్నే పోదని నువ్వు చేసిన భక్తి ఒక దినాన అది ఫలితముగా మార్చబడుతుంది. అందుకే నీ కాంతి ముందు నీ ఇంట్లో వారికి కనిపించాలి. రెండవ చెప్తున్నాను చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ అధ్యాయం 33. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబరుటకు దీపస్తంభం మీదనే పెట్టుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడాలి, మొదట మనం చదివినటువంటి వాక్కుకును ఈ రెండవసారి చదివిన దానికి వ్యత్యాసాన్ని మీరు గమనించుకోవాలి. మొదట అంటాడు ఇంటి వారికి వెలుగిచ్చుటకు. చేతులెత్తి స్తోత్రం. ఈ రెండవసారి అంటాడు లోపలికి వచ్చేవారికి. దేవుని స్తోత్రం. అంటే ఎవరో బయట ఉన్నవారు, బయటవారు. హల్లెలూయా. వెలుపటి వారు, లోకములో ఉన్నటువంటి వారు, ఇతరులు నీ వెలుగును చూడాలి. అందుకు నీ దీపస్తంభము మీద నీ దీపం వెలగాలి. చేతులెత్తి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటి నీ సాక్ష్యము, నీ కాంతి నీ ఇంటి వారికి అర్థం అవ్వాలి. రెండవది బయటి వారికి కూడా నీ కాంతి, నీ ప్రభావం అర్థం అవ్వాలి. చేతులెత్తి స్తోత్రం కలుగు. అంటే ఇంట్లో నీ సాక్ష్యం జాగ్రత్తగా ఉండాలి, బయట కూడా సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, మందిరములో మనం చేయవలసినటువంటి ఈ ప్రాముఖ్యమైన పని, దీపస్తంభములో దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి. నీ వెలుగు అనేకులు కనిపించాలి. అంటే వెలుగు కనిపించడం ఏం చేయాలి? ఇప్పుడు పెద్ద క్యాన్లు కొనుక్కుని సినిగారు, పెద్ద క్యాన్లు కొనుక్కు వెలిగించుకుని ఇంట్లో తిరుగుదామా? ఇదిగో నేను వెలిగించబడ్డా అని చెప్పి. వాక్యపు లోతుల్లోనికి వెళ్తే వెలుగంటే ఇప్పుడు నువ్వు చూస్తున్న లైటు కాంతి, దీపపు కాంతి, సుగురు ప్లేట్ కాంతి కాదు. వెలుగుకి ఒక రూపం ఉంది. చేతులెత్తి స్తోత్రం కలుగునుగా. ఎలా మనం వెలుగు సంబంధులుగా మారతామో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట వినండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. 8, 9 వచనాలు చదవండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది వెలిగించబడ్డారు? చీకట్లో ఉన్నటువంటి జీవితాలు ఇప్పుడు ఏమైపోయాయి అంటే ప్రభు చెప్తున్నాడు మీరు ఆల్రెడీ వెలిగించబడ్డారు. ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? వెలుగు. వెలిగించబడినటువంటి మీ జీవితంలో ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము. వెలుగు చెట్టు ఫలం ఎప్పుడు కనపడుతుంది? అది కాసి బయటికి పండ్లు కనపడతా ఉంటే అది కాసిందిరా, ఫలించిందిరా అంటాం. స్తోత్రం చెప్పండి. పేరు గొప్ప, ఊరు దెబ్బలా ఉందనుకోండి, తెచ్చిందేమో మామిడి పళ్ళు రకాల్లో గొప్ప మామిడి పండు రకం ఏది? ఏ రేఖ అది? సువర్ణ రేఖ, బంగిని పెళ్ళ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎందుకో జనాలు బంగిని పెళ్ళి తింటాం మానేశారు. రసాలు, చెరుకు రసాలు. ఇంకా ఎందుకంటే బంగిని పెళ్ళి కొంచెం గట్టిగా ఉంటుంది, నవలాలి. అంత ఓపిక మనకు లేదు. అలా పీర్చేస్తే సలగెళ్ళిపోవాలి, లోపలికి తీగెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెట్టిందేమో చెరుకు రసాల చెట్టు, అది విస్తారంగా పెరిగిపోయింది, ఒక్క కాయ కూడా కాయట్లేదు. స్తోత్రం చెప్పండి. ఉపయోగం ఉందా?
చూసి మురువ చెప్పుకి ఏడవ అన్నట్టు ఉంటుంది. కొంతమంది సాక్ష్యం బలి చెప్తారు, అసలు మీరు పుట్టకముందే నేను రక్షణ పొందానండి, నా వయసు అంత లేదు మీ వయసు, నేను రక్షణ పొందినంత వయసు లేదు మీదంటది. చూతం చెప్పండి. ఈ ఊర్లో నా మాట ఒక ఆవిడతో నేను ఆవిడ గద్దిస్తే ఆవిడ మెచ్చుకున్నాను చెప్పు చాలా బాగా చెప్పింది, టీ ఇచ్చింది, ఇడ్లీ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే మెచ్చుకోవడం అనేసి, అమ్మ మీరు కొంచెం మీ నోటి మాటలు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలమ్మా, మీరు ప్రభు నమ్మరు కదా, ఇలా దేవుడు నాకు దర్శనంలో చూపించాడు అన్ననంతే అయిపోయింది నా బతుకు. ఆవిడ ఎంత అంటది, నా రక్షణ పొందినటువంటి ఆ సంవత్సరాలంత లేదు మీ వయసు. చెప్పండి. అప్పుడు నాకు 28 27 ఈ ఊరు వచ్చినప్పుడు ఏమంటే స్తోత్రం కలుగును గాక. అప్పుడు వచ్చి మీ వయసు ఎంత అన్నది. ఆవిడంటది లాస్ట్కి, నేను రక్షణ పొందేప్పుడే 30 ఏళ్ళు అవుతుంది, నాకు చెప్తున్నావు నువ్వు అన్నది. చేతులు ఎత్తిస్తావు అని చెప్పండి. రక్షణ పొందడానికి కావాల్సింది పెద్ద సీనియారిటీ కాదు, సిన్సియారిటీ ఉండాలి. చేతులు ఎత్తిస్తూ అతను కలుగును గాక. గొప్ప చెప్పుకోవడం కాదు, ఫలాలు కల్పించాలి. భర్త పారిపోయాడు, కుటుంబం దూరం అయిపోయింది, స్తోత్రం చెప్పండి. వారిని ఎప్పుడు కలిగి ఎక్కడ మీ మిస్సెస్ గారు అంట కదండి ఎవడు అన్నాం అనుకోండి, ఆ మాట ఇక్కడ అంటున్నారు కానీ ఇంకెక్కడ అనవద్దు పాస్టర్ గారు అంటాడు. బాబోయ్, ఆవిడ చాలా ప్రార్థనా పరులేనండి. స్తోత్రం కలుగును గాక. పోయింది నీ ఫలం, పోయింది నీ మంచితనం, పోయింది నీ వెలుగు. ఇలా ఆరిపోయిన దీపాలుగా ఉండిపోయినటువంటి సీనియర్లుగా ఉన్న విశ్వాసులు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ వాక్యముతో లాంటి వారందరూ కూడా మారు మనస్సు పొందుదురుగాక. ఇప్పుడు నీ కాంతి నీ ఇంట్లో కనిపించాలి, నీ కాంతి బయట కనిపించాలి. బయట వారికి, వెలుపటి వారికి నీ వెలుగు ఫలము కనిపించాలి. చేతులెత్తి స్తోత్రం. ఏమిటా వెలుగు? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుతుంది. స్తోత్రం. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో, అంటే వాటి ద్వారా నీ ఫలం బయటికి కనిపిస్తుంది. దేవుడి స్తోత్రం. వాటి ద్వారా నీ భక్తి బయటికి కనిపిస్తుంది. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీటిని వివరించడానికి సమయం కాదు ఇది. చేతులెత్తి స్తోత్రం. అయిపోయింది మన సమయం. మనందరం కూడా మరో కార్యక్రమాలకు వెళ్ళబోతూ ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పే సువార్త ఈ మధ్యాహ్న కాల సమయానికి, ఈ పూటకి ఒకే ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకుని మనసులో దాచుకోండి. దేవుని మందిరములో ఏమి వెలగాలి? దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి. నువ్వు వెలిగించబడే వ్యక్తివైతే నీ వెలుగు, నీ ప్రభావం, నీ భక్తి, నీ విశ్వాసం నీ ఇంటి వారికి కనిపిస్తుంది. నువ్వు నిజంగా వెలిగించబడిన వ్యక్తివైతే నీ బయటి వారు కూడా నీ వెలుగును చూసేలాగుంటుంది. సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమని వాటి ద్వారా కనిపిస్తుంది. అంటే మంచితనాన్ని దాంట్లో ధరించాలి, నీతిని వాటిలో ధరించాలి, సత్యాన్ని వాటిలో ధరించాలి. ఇవన్నీ నువ్వు ధరించి వాటి ప్రకారం జీవిస్తుంటే అప్పుడు నీ వెలుగు ఫలమేటో ఇంటి వారికి, బయటి వారికి కూడా కనిపిస్తుంది. మన నోటి మాటలు, మన క్రియలు, మన సమస్తము కూడా ఆయనకి ఇష్టకరంగా ఉంటే నీ ప్రభావం, నీ వెలుగు అనేక మందికి వెలిగిస్తుంది. అంతేకాదు, నీవు వెలిగించబడతావు, నీ ద్వారా అనేకులు వెలిగించబడే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వచ్చేవారు మరలా ప్రభు సన్నిధిలో కలుస్తామో కలని చెప్పలేను. పరిస్థితులు మారవచ్చు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నేను ఇచ్చే సందేశం ఒకటే, నువ్వు ఎక్కడ ఉన్నా వెలిగించబడ్డావంటే నీ వెలుగు ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ప్రతిదినము ఒలీవ తైలమనే వాక్యమును మీకు అందించబడతా ఉంది. తెల్లవారు ప్రార్థనలో మీకు అందించబడతా ఉంది, రాత్రికి ప్రార్థనలో అందించబడతా ఉంది, ఆదివారం ఆరాధనలో ఇవన్నీ కూడా మీకు వస్తూనే ఉన్నాయి. తైలాన్ని నేను పోస్తూ ఉన్నాను, వెలక్కపోతే మీదే నష్టం. స్తోత్రం చెప్పండి. మోషే తైలమును పోసి దంచి తీసిన ఒలీవ తైలాన్ని పోసి దీపాన్ని వెలిగించాడు. వెలక్కపోతే ఆయన ఏం చేస్తాడు?
వెళ్ళకపోతే ఆయన ఏం చేస్తాడండి? ఒత్తు 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 మొత్తం లేదనుకోండి, ఏం చేస్తాడు? ఇంకేం చేయలేడు. తైలం పోసిన వాళ్ళు లోటు లేదు, వెలిగించిన వాళ్ళు లోటు లేదు. వెళ్ళకపోతే ఆ దీపానిదే తప్పు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రియులారా, ఈ వాక్యాన్ని సాయశక్తిలో ప్రయత్నించి మీకు అందిస్తూ ఉన్నాం. మీరు వాటిని విని వాటి ద్వారా వెలిగించబడి మీ వెలుగు మీ ఇంట్లో వారు కనిపించేలాగా, మీ వెలుగు మీ బయట వారు చూసేలాగా సమస్త విధమైన మంచితనముతో, నీతితో, సత్యముతో నింపబడి ప్రభు సాక్షులుగా అంతం వరకు, ప్రభు రాకడ దినాలు అంటున్నాం, ఆయన వచ్చే సమయం వరకు కూడా మన వెలుగు ఆరిపోకుండా కాపాడుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, మోకరించండి. కొద్ది మాటలు మన వెనుకడలో ప్రభువు దీవించులాగున త్వరగా మోకాళ్ళ మీదకి రండి. ప్రియులారా, విన్న వాక్యం మన హృదయంలో ఫలింప చేయబడిలాగున మందిరములో శుద్ధీకరణ జరగాలి. పాప శాపముల నుంచి నీవు కడగబడాలి. ఈరోజు ఈ రెండవ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. దీపస్తంభము పైన దీపము వెలుగుచూ ఉండాలి. నీ ఆత్మ జీవితం ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి ప్రభావం నీలో కలిగి ఉన్నావు? నీ భక్తి నీ మట్టుకు నీవు ఉంచుకున్నావా? నీ భక్తిని ఇంటి వారికి కూడా పంచగలుగుతున్నావా? నీ విశ్వాసం నీకే ఉన్నదా? నీ బయట వారు కూడా నీ సత్యాన్ని గ్రహించగలిగే స్థితిలో వారు ఉండగలుగుతున్నారా? దేవుని బిడ్డ, వెలిగించబడిన మనము మన ఇంటిలో మన సాక్ష్యము కాపాడుకోవాలి, వెలుపట మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నీతిని వెంటాడాలి, సత్యమును వెంటాడాలి, మంచితనమును వెంటాడాలి. ఈ మూడు ఫలాలు నీలో ఫలిస్తే నీ ఆత్మీయ జీవితం ఫలభరితమైపోతూ ఉంటుంది. అది వెలుగుతూ ఉంటుంది. ఓ ప్రచండమైన వెలుగుతూ ఉంటుంది. ఎవడు ఎన్నడు ఆర్పలేని సుడిగాలి కానీ, పెనుగాలి కానీ, తుఫాను కానీ, లోకములో ఎలాంటి తుఫాను నీ జీవితంలో, నీ ఆత్మీయాత్రలో కొట్టినా నీ దీపము ఆరిపోదు. అది వెలుగుతూనే ఉంటుంది. అది వెలుగుతూనే ఉంటుంది. అది వెలుగుతూనే ఉంటుంది. అది వెలుగుతూనే ఉంటుంది. అట్టి దైవిక వెలుగు నా దీపస్తంభములో వెలిగించండి ప్రభువా అని రెండు చేతులెత్తి ప్రభుకు ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందామా? సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము. యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవుడిచ్చిన వాక్య సందేశమును బట్టి నా హృదయమనే మందిరములో నా దీపము, ఈ ఆత్మ దీపము నిత్యము వెలుగుచూ
ఉండనివ్వండి ప్రభు. నేను వెలగాలి, నా వెలుగు అనేక మందికి పంచాలి, నా ఇంటిలో నా వెలుగు కనిపించాలి, బయట నా సాక్ష్యం వినిపించాలి. అతి యథార్థమైన భక్తి, యథార్థమైన ఆత్మీయ జీవితం నాకును నా కుటుంబానికి దయచేయ ప్రభువా. ప్రేరేపించబడుతున్న వారు స్వరం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా అందరూ కూడా పరిశుద్ధ పనుల కొరకు మనం సిద్ధపడతాం. అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన దేవా,